వైకాపా మళ్లీ వస్తే మన్యంలో కొండలు మాయం. గంజాయిని ప్రోత్సహిస్తున్న జగన్. మా హయాంలో అరకుకు కాఫీ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చాం. పోలవరం ముంపు ప్రాంతాలను ప్రత్యేక జిల్లాగా చేస్తా. గిరిజనులకు ఉద్యోగ భద్రత కల్పిస్తా. కదలరా సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. అరకు కాఫీకి మా హయాంలో అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చాం. ప్యారిస్లో అరకు కాఫీ ఉంటుంది. దావోస్లోనూ ప్రమోట్ చేశాం. జగన్ మాత్రం గంజాయిని విదేశాలకు ప్రమోట్ చేస్తున్నారు అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో శనివారం నిర్వహించిన కదలరా కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. వైకాపా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే అరాచకమే. రిషికొండ బోడిగుండు అయింది. మళ్ళీ జగన్ వస్తే అరకులో కొండలన్నీ మాయం చేస్తారు అంటూ చంద్రబాబు చేసినటువంటి కామెంట్ చూసుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ వైకాపా మళ్ళీ అధికారంలోకి వస్తే మన్యంలో కొండలు కూడా మాయమైపోతాయని చెప్పేసి ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిండ్రు. ఇక దారి తప్పిన హెలికాప్టర్ చంద్రబాబు అరకు ప్రయాణంలో గందరగోళం నెలకొందంట. తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసి భద్రంగా చేర్చేసిండ్రు. ఇక అరకు సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న చంద్రబాబు అంటూ ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు.